మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. రాజకీయంగా అట్టడుగున ఉండే బంధాలు ఒక్కసారిగా ఊహించని కోణాల్లో బయటపడతాయి. ఇప్పుడు అదే జరుగుతోంది జగన్ కేటీఆర్ వ్యవహారంలో. ఇప్పటికే ప్రతిపక్షంలో ఉన్న ఇద్దరు నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరు ఒకే తరహా మాటలు, ఒకే విధమైన విమర్శలతో బయటకు వస్తుండడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇది యాదృచ్ఛికం కాదు. తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చూస్తే గతంలో జగన్ ఇచ్చిన స్టేట్మెంట్లు గుర్తొస్తున్నాయి. ఈవీఎంలపై ప్రజల్లో నమ్మకం తగ్గుతుంది, పేపర్ బ్యాలెట్ మళ్లీ రావాలి అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు గతంలో కూడా జగన్ అనేక సార్లు చేసిన ఆరోపణలతో పోలుస్తున్నాయి. ఇది పూర్తిగా పాలక పార్టీలపై వ్యతిరేకతతో కూడిన స్ట్రాటజీ అనే విమర్శలు వినిపిస్తున్నాయి. విజయంలోనూ ఈవీఎంలే, ఓటమి తర్వాత అనుమానమా? ఒకసారి గెలిస్తే ఈవీఎంలపై ప్రశంసలు, ఓడిపోయాక మాత్రం అదే యంత్రాలపై అనుమానాలు. ఇదే అంశాన్ని ఎన్డీఏ కాంగ్రెస్ నేతలు ఎత్తిపొడుచుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల వ్యవస్థను విమర్శించడం సమంజసం కాదని వారు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. రహస్య ఒప్పందం ఉందా? ఇక్కడే అసలైన మేజిక్ ఉంది. జగన్ కేటీఆర్ మధ్య మాటలు సరిపోలిక మాత్రమే కాదు, వారి వ్యూహాల్లో కూడా బలమైన సామ్యాలు కనిపిస్తున్నాయి. నేరుగా కలవకపోయినా ఒకే విధంగా కేంద్రంపై, పూర్వ ప్రత్యర్థులపై దాడి చేయడం, తమను ప్రత్యామ్నాయంగా ప్రొజెక్ట్ చేసుకోవడం ఈ మౌన ఒప్పందానికి సంకేతంగా మారుతుంది. ఇది కేవలం మాటల కలయికేనా, లేక భవిష్యత్తులో జరగబోయే కొత్త రాజకీయం పునాది కాదా అన్నది ఇప్పుడు హాట్ డిబేట్. రెండు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే, జగన్ కేటీఆర్ ఏకాభిప్రాయం ఒక మామూలు పరిణామం కాదు. ఇది ఆంధ్ర తెలంగాణ రాజకీయాలపై గేమ్ చేంజర్ అవ్వొచ్చని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో వీరిద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మొత్తానికి ఈవీఎంలపై విమర్శలు కేవలం ఓ అంశమే. అసలైన రాజకీయ కథనం ఇప్పుడే మొదలవుతుంది. భవిష్యత్తులో ఇది మాటల మైత్రిగా ముగుస్తుందా, లేక కూటమిగా మారుతుందా అనే ప్రశ్నకు సమాధానం కాలమే చెబుతుంది.